తెలంగాణకి ఏపీకి మధ్య మరోసారి వాటర్ వార్ మొదలైంది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా అసలు రాష్ట్ర విభజనకు దారితీసిన అంశమే నీళ్లు. నీళ్లు నిధులు నియామకాలు ట్యాగ్లైన్తో ఉద్యమం జరిగినా అందులో మొదటి అంశం నీళ్లుగా ఉంది. రాష్ట్రాలు విడిపోయినా కూడా ఆ వార్ అనేది ఇంకా చల్లారట్లేదు. ఆ వార్కి ప్రతిసారి అంటే తెలంగాణ నీటి హక్కుల కోసం అంటూ తెరపైకి వచ్చిన ప్రతిసారి నీటి వారికి ఆజ్యం పోస్తుంది మాత్రం బీఆర్ఎస్ కీలక నేత మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావే. ప్రతిసారి ఎక్కడైతే తెలంగాణకు నష్టం జరుగుతుందంటూ హరీష్ రావు గలమెత్తుతున్నారో అక్కడ వాటర్ వార్ మొదలవుతుంది. ఎందుకు అంటే దీన్ని వివాదం చేయడానికే ఈ వాటర్ వార్ని హరీష్ గారు తెరపైకి తెస్తున్నారా, లేదంటే నిజంగా తెలంగాణకు అన్యాయం జరుగుతుందా ఏపీ ప్రాజెక్టుల వల్ల? ఇదే అంశంపై చర్చిద్దాం ఈరోజు వీకెండ్ విత్ హరీష్లో. హరీష్ గారు గుడ్ ఈవినింగ్. నమస్తే అండి. ప్రతిసారి తెలంగాణకు నష్టం జరుగుతుంది నీళ్ళల్లో అనేది తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కూడా అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచి కూడా ఉంది. పోతిరెడ్డిపాడు కానీ లేదంటే తర్వాత వచ్చిన పోలవరం, కాళేశ్వరం, ఇప్పుడు ఇది బనకచెర్ల. ప్రతిసారి ఈ వివాదాలని పరిష్కరించడానికి హరీష్ రావు ముందుంటారు. కొన్నిసార్లు వివాదాన్ని రేపడానికి ముందు వస్తుంటారు. బనకచెర్లది ప్రధానంగా హరీష్ రావు ఎత్తి చూపే వరకు ఇది అసలు వివాదమే కాదనుకున్నారు ఎవరు. ఎందుకంటే వరద నీటితో కట్టుకుంటున్నారు ఏపీ ప్రాజెక్ట్ని, కాబట్టి వివాదం ఏముంది ఇందులో అని అనుకున్నారు. కానీ బనకచెర్ల ప్రాజెక్టుని మీరే ఎత్తి చూపారు. అయితే మీరే ఈ వివాదానికి కారణం, అసలు బనకచెర్ల నిర్మాణానికే మీరు అంటే హరీష్ రావు, కేసీఆర్ కారకులు అనేది రేవంత్ రెడ్డి మాట. ఒకసారి రేవంత్ రెడ్డి ఏమన్నారో విందాం. నేను అడిగిన ప్రశ్న కంటే రేవంత్ రెడ్డి దాంట్లోకి వెళ్దాము. ఒక్కొక్క హాఫ్ మినిట్ నాకు టైం చెప్పండి. ఈ వివాదానికి మీరే కారణం అనడాన్ని నేను అంగీకరించను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ దృష్టిలో అది వివాదం, తెలంగాణ దృష్టిలో ఇది తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణ. నేను ఫైట్ చేస్తున్నది అది ఆంధ్రప్రదేశ్కు వివాదంలా కనిపించవచ్చు, కానీ తెలంగాణ ప్రజలకు తెలంగాణ నీటి వాటాను కాపాడుకునే ప్రయత్నం, తెలంగాణ నీటి హక్కులు కాపాడుకునే ప్రయత్నంలోనే హరీష్ రావు మాట్లాడుతున్నాడు తప్ప వివాదం సృష్టించడం వల్ల నాకు వచ్చేదేంది? నేను ఒక ఉద్యమ కార్యకర్తగా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ తొలి ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన బాధ్యత కలిగినటువంటి ఒక నాయకుడిగా ఎక్కడ తెలంగాణకు అన్యాయం జరిగినా కూడా దాన్ని తెలంగాణ హక్కుల ప్రయోజనం కోసమే నేను మాట్లాడాను తప్ప ఒక వివాదాన్ని సృష్టించడం వల్ల నాకు వచ్చేదేం లేదు. నా ప్రయత్నం, నా బాధ్యత తెలంగాణ హక్కుల కల్పన, తెలంగాణ హక్కులను కాపాడటం. అయితే బనకచెర్ల అనే అంశానికి వస్తే అది ఇప్పుడు ఏదో రేవంత్ రెడ్డి, చంద్రబాబు కలిసి చేస్తున్న అంశంగా మీరు చెప్పారు. గతంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీరు ఇచ్చాకే వివాదం మొదలైంది. మొదటిసారి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు, తర్వాత అదే తీసుకొని ఏపీ ఇరిగేషన్ మినిస్టర్ నిమ్మల రామానాయుడు ఇచ్చారు, ఆ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అంతా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు మొదలు పెట్టారు మీరే ఈ ప్రాజెక్టుల మీద. అయితే రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారో ఒకసారి చూద్దాం, దానికి మీద మీరు రియాక్ట్ అవ్వండి. పీసీఆర్ ఈ రోజు ఏదైతే గోదావరి బంకంచెర్ల ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టినరో 2016లో చంద్రశేఖరరావు గారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకున్న ప్రాతిపదికనే ఈ రోజు వాళ్ళ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్ళి సర్వ పాపాలు చేసింది మీరు, పాపాల భైరవులు మీరు, తెలంగాణకు అన్యాయం చేసింది మీరు. కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్లకు మీ ఇద్దరి కలయికనే ఒక కాంట్రాక్టర్ పెట్టిన సమావేశం. ఆ కాంట్రాక్టర్ పెట్టిన సమావేశంలో మీరిద్దరు, ఆయన సూత్రధారి అయితే కాంట్రాక్టర్, మీరిద్దరు పాత్రధారులుగా కూర్చొని కమిషన్లకు కక్కుర్తిపడి 400 టీఎంసీలు గోదావరిలో వరద జలాలు ఉన్నాయి, రాయలసీమకు పెన్నా ప్రాంతానికి తరలిస్తామని 2016లో చంద్రబాబు కేసీఆర్ మీటింగ్ తర్వాత అప్పుడు మొదలైన ప్రాజెక్ట్ ఇప్పుడు శంకుస్థాపన జరిగింది అనేది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎప్పుడైనా కూడా తన దగ్గర సమాధానం లేనప్పుడు బుల్డోజ్ చేసే ప్రయత్నం చేస్తాడు. అబద్ధాల ప్రాతిపదికన ఆరోపణలు చేయడానికి రేవంత్ రెడ్డి ఆయన నేచర్. వాస్తవాలు ఎప్పుడు మాట్లాడు. ఇప్పుడు 2016 నేను ఐ విల్ హ్యాండ్ ఓవర్ దిస్ కాపీ టు 10 TV ఆల్సో. 2016లో ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గారి సమక్షంలో కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు సభ్యులుగా జరిగిన సమావేశ ఎజెండా ఇదే చదివాడు. నిన్న రేవంత్ రెడ్డి కూడా ఈ ఎజెండానే చదివాడు. ఇందులో పారాగ్రాఫ్ 1 చదివాడు, పారాగ్రాఫ్ 5 ఏమో చదవలేదు. ఒకటే పేజ్ ఒకటే. మొదటి పారాగ్రాఫ్ చదివాడు, 5వ పారాగ్రాఫ్ చదవలేదు. నేను ఒకసారి 10 TV ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా స్పష్టత ఇవ్వాలి. అయినా పారాగ్రాఫ్ 1లో ఏముంది, పారాగ్రాఫ్ 5లో ఏముంది నేను చదివి వినిపిస్తాను. పారాగ్రాఫ్ 1లో కేసీఆర్ గారు ఢిల్లీలో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో మాట్లాడుతూ గవర్నమెంట్ ఆర్డర్స్ వర్ ఇష్యూడ్ బై ఎర్స్ట్వైల్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ for the 2 projects based on surplus water. Telangana is upper riparian state, but irrigation is possible only through lift irrigation schemes. Telangana will restrict itself within the allocations made by KWDT2
and will go ahead with the above two projects. For the existing ongoing and proposed projects in both the states of Krishna River, more than 1000 TMC of water is required. On the other hand, more than 3000 TMC is going waste into sea every year in Godavari River. Hence, he emphasized that as water is available, it has to be decided how best it can be utilized properly. He stressed the need for developing understanding between the two states by sitting together and amicably settling the issues. ఇది paragraph 1. ఏమన్నారు paragraph 1లో కేసీఆర్ గారు? కృష్ణా నదిలో మనకు 1000 టీఎంసీల నీళ్ళే వస్తున్నాయి, నీళ్లు సరిపోవడం లేదు. గోదావరి నదిలో 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తూ ఉన్నాయి. వాటిని మనం కృష్ణా నదికి ఏ రకంగా తేవాలి, రెండు రాష్ట్రాలు కూడా కూర్చొని మాట్లాడి విధి విధానాలు రూపొందించుకోవాలి. ఎక్కడన్నా ఆంధ్రప్రదేశ్ను తీసుకోమని కానీ ఆంధ్రప్రదేశ్కి అప్పజెప్పిండు అని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నది ఒక్క వర్డ్ ఉందా? కృష్ణలో నీళ్లు లేవు, గోదావరిలో ఉన్నాయి, ఇది ఎలా వాడుకోవాలని రెండు రాష్ట్రాలు కూర్చొని విధి విధానాలు రూపొందించుకొని రెండు రాష్ట్రాలకు ఉపయోగపడే విధంగా చేసుకుందాము అనేది ప్రతిపాదన. ఎక్కడ కూడా కేసీఆర్ గారు మీరు ఆంధ్రప్రదేశ్ తీసుకోండి అని కానీ, ఇలా బనకచెర్ల ముచ్చట కానీ, ప్రాజెక్టు ఏదైనా కడుతుంది ఆంధ్రప్రదేశ్ అనే ముచ్చట ఎక్కడన్నా ఉందా? ఇది చదివి మీరు ఒప్పుకున్నారు అని ఒక బురద జల్లే ప్రయత్నానికి రేవంత్ రెడ్డి గారు పాల్పడ్డారు. ఇదే మీటింగ్లో ఇదే పేజీలో 5వ ఐటమ్ 5వ పారాగ్రాఫ్ ఇది చదవడు రేవంత్ రెడ్డి. ఇందులో ఇంకా స్పష్టంగా కేసీఆర్ గారు ఏమన్నారో నేను చదివి వినిపిస్తాను. Raised objection over the expert committee constituted by Government of India to address the issues of diversion of water from Godavari to Krishna River between the two states without prior consultation of Telangana and pointed out conflict of interest with respect to some members. He requested for reconstitution of the committee already requested. అంటే ఇందులో కూడా చాలా స్పష్టంగా కేసీఆర్ గారు ఏం చెప్పిండ్రంటే పారాగ్రాఫ్ 5లో కూడా మీరు వేసిన ఎక్స్పర్ట్స్ కమిటీ సరిగా లేదు, వాళ్ళు పక్షపాతంగా ఉన్నారు, ఈ గోదావరి నీళ్లు కృష్ణాకు తీసుకుపోయే విషయంలో మేము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించము, తెలంగాణ రాష్ట్రం ఒప్పుకోకుండా తెలంగాణ అనుమతి లేకుండా ఒక్క చుక్క నీళ్లు కూడా ఆంధ్రప్రదేశ్ తీసుకపోతే దానికి తెలంగాణ అంగీకరించబోదు అని ఈ మీటింగ్లో స్పష్టంగా చెప్పారు. ఆ మినిట్స్ అన్ని కూడా డీటెయిల్గా ఉన్నాయి. సో వాస్తవం ఇది. మీరు 2016లోనే ఒప్పుకున్నాడు అని ఒక రేవంత్ రెడ్డి బుల్డోజ్ చేసే ప్రయత్నం చేస్తారు. అంటే అబద్ధాలు సులువుగా ఆయన ఆడడం అనేది ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అబద్ధాల పునాదుల మీదనే ఆయన ఇవాళ అధికారంలోకి వచ్చాడు. సరే, నిజాలు మెల్లమెల్లగా తేటతెల్లమవుతున్నాయి. ఇందులో ఎక్కడన్నా కేసీఆర్ అసలు బనకచెర్ల ముచ్చట ఉందా? బనకచెర్లకు నీళ్లు తీసుకోవచ్చనో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాడుకోవచ్చని ఉందా? గోదావరిలో నీళ్లున్నాయి, దాన్ని ఎలా వాడుకుందాం రెండు రాష్ట్రాలు కూర్చొని అమికబుల్గా మాట్లాడుకుందాం. అట్ ద సేమ్ టైం తెలంగాణ అనుమతి లేకుండా తెలంగాణ పర్మిషన్ లేకుండా చర్చించకుండా మీరు నీళ్లు తీసుకపోతే మాత్రం తెలంగాణ ఊరుకోదు, దానికి మేము వ్యతిరేకము అని కూడా అదే మీటింగ్లో చెప్పారు. అంటే హరీష్ గారు, కేసీఆర్ మాటలు కొన్ని సందర్భాల్లో ఒక రకంగా ఉంటాయి, ఇంకొన్ని సందర్భాల్లో ఇంకో రకంగా ఉంటాయి. అందులో 100% ఒప్పుకోవాల్సింది. ఎందుకంటే మీకు నేను ఒక బయట చూపిస్తాను, మీరు ఒప్పుకోలేదు, తెలంగాణ హక్కులకు భంగం కలిగితే సహించేది లేదని వార్నింగులు ఇవన్నీ ఇస్తుంటారు కేసీఆర్ గారు. కానీ కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో మీరు తీసుకోండి రాయలసీమను నేనే రత్నాలసీమ చేస్తా అని కూడా కేసీఆర్ మాట్లాడిన సందర్భం ఉంది. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ గారు రోజా అప్పటి ఎమ్మెల్యే వాళ్ళ నివాసానికి వెళ్ళి ఆ సందర్భంగా మాట్లాడింది మీకు ఒక్కసారి వినిపిస్తాను. ఇలాంటి మాటల వల్లే రేవంత్ రెడ్డి ఇలాంటి మాటలు మాట్లాడే అవకాశం వచ్చిందని నేను అంటాను. దానికి మీరు రియాక్ట్ కండి. రాయలసీమ ప్రాంతానికి డెఫినెట్గా గోదావరి జలాలు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రియాశీలకంగా రబస్ట్గా పనిచేసేటువంటి మంచి పట్టుదల ఉండేటువంటి యువ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి తప్పకుండా అది సాధ్యమవుతుంది. ఒక ఎల్డర్ బ్రదర్గా జగన్మోహన్ రెడ్డి గారికి రాయలసీమ ప్రజల బాధలు నాకు తెలుసు కాబట్టి 100% మా యొక్క ఆశీస్సులు సంపూర్ణ సహకారం 100% ఉంటుంది. ఇప్పటికే నేను ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం చాలామంది వచ్చి చర్చలు కూడా జరిపాం. మీరు ఈరోజు మన కళ్ళ ముందు కనపడతాం. సుమారు 1000 టీఎంసీలు గోదావరి నుంచి పోయింది. ఆల్మోస్ట్ ఇప్పుడు 2 ప్రాజెక్టులు కూడా మనకు శ్రీశైలం సాగర్
ఫుల్ అయిపోయి సముద్రం నీళ్ళు పోయే పరిస్థితి వస్తాం. ఆ నీళ్ళు అట్లా వేస్ట్గా పోకుండా మన ప్రజలకు ఉపయోగపడాలని చెప్పి ఒక పాజిటివ్ నిర్ణయానికి వచ్చాం. ఇది గత 60-70 సంవత్సరాల తెలుగు వాళ్ళ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం జగన్ గారు నేను కలిసి లిఖించబోతా ఉన్నాం. ఇందులో కొందరికి అర్థం కాకపోవచ్చు, కొందరికి డైజెస్ట్ కాకపోవచ్చు, కొందరికి జీర్ణం కాకపోవచ్చు, కొందరికి అజీర్తి కావచ్చు. కానీ మేం చేయగలిగింది ఏం లేదు. కానీ ప్రజల దీవెన, ప్రజల సపోర్ట్ ఉన్నంతకాలం తప్పకుండా వాళ్ళ కోరిక నెరవేరుస్తాం. రాయలసీమను రతనాల సీమగా మార్చడానికి దేవుడిచ్చిన సర్వశక్తులు ఉంటామని చెప్పి మనం చేస్తాం. రాయలసీమను రతనాల సీమగా చేస్తాం. రాయలసీమ కోసమే ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్ట్, అది కూడా వరద నీటితో నిర్మిస్తున్నారు. ఏంటి, ఎందుకు మరి అభ్యంతరం? అంటే జగన్ అక్కడ లేడు కాబట్టి, చంద్రబాబు కాబట్టి అనా అభ్యంతరం? మంచి క్వశ్చన్. నిజానికి ఇది ప్రజలకు కూడా తెలవాల్సిన అవసరం ఉంది. రెండు ఇక్కడ నేను రాయలసీమ రత్నాలసీమ దానికి ముందు చెప్పిన తర్వాత మిగతా సబ్జెక్టులోకి వెళ్తాను. తెలంగాణ ఒక కరువు ప్రాంతం, ఆత్మహత్యలతో బాగా కష్టపడ్డటువంటి, చాలా నీటి రంగంలో ఎన్నో ఇబ్బందులు పడ్డటువంటి ప్రాంతం. సో ఇంకొక ప్రాంతంలో రాయలసీమలో కరువు ఉంటే దానికి ఒక మెథడ్, ఒక పద్ధతి ఉంది నీళ్లు తీసుకువెళ్ళడానికి. కానీ తెలంగాణ ప్రయోజనాలు కాపాడుతూ ఆంధ్రప్రదేశ్ రాయలసీమకు నీళ్లు తీసుకుపోయే అవకాశం ఉంది. కేసీఆర్ గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముందుకు వస్తాడేమో, కలిసి వస్తాడని ఒక పాజిటివ్ దృక్పథంతో ఓ ప్రతిపాదన పెట్టారు. నిన్న రిటైర్డ్ ఇంజనీర్స్ కూడా మీరు చూసుంటారు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్లో ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని తెలంగాణకి ఇన్వైట్ చేసి ఆయన ముందు వాళ్ళ డిపార్ట్మెంట్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు పెట్టిన ప్రతిపాదన ఏంటంటే, మనం ప్రకాశం బ్యారేజ్ నుంచి నదీ మార్గంగా నాగార్జున సాగర్కు నీళ్లు తెచ్చుకుందాం. నాగార్జున సాగర్ కింద టేల్ పాండ్ ఉంది ఆల్రెడీ. మనం ఒక్క లిఫ్ట్తోని నాగార్జున సాగర్కు నీళ్లు తేవచ్చు, మరొక లిఫ్ట్తో శ్రీశైలంకు నీళ్లు తీసుకుపోవచ్చు. సాగర్ శ్రీశైలంకి నీళ్లు, గోదావరి నీళ్ళు తెచ్చుకున్నట్టయితే ఇటు తెలంగాణకు ఉపయోగం అవుతుంది, అటు రాయలసీమకు ఉపయోగం అవుతుంది. సాగర్కు నీళ్ళు వస్తే ఏమవుతుంది? ఇప్పుడు కృష్ణానదిలో ప్రతి 4 ఏళ్లకు 5 ఏళ్లకు ఒక డ్రాట్ ఇయర్ వస్తుంది. కృష్ణానదిలో నీళ్లు లేకనే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య గొడవ అవుతుంది. సో గోదావరిలో 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి. గోదావరి నీళ్లను కృష్ణానది భూభాగంలో భాగంగా నది ద్వారా సాగర్కు, శ్రీశైలంకు తెచ్చి 2 రాష్ట్రాలు వాడుకుందామని కేసీఆర్ ప్రతిపాదన పెట్టారు. ఆ ప్రతిపాదన ఏంటి? సాగర్కు వస్తే మనకు సాగర్ ఎడమకాలలో 6 లక్షల ఎకరాలు తెలంగాణలో పంట పండుతుంది. మొత్తం హైదరాబాద్ మంచినీళ్ళు నాగార్జున సాగర్ నుంచి తెచ్చుకుంటాం. శ్రీశైలంకి వస్తే మన పాలమూరు ఎత్తిపోతల పథకం ఉంది, మన దిండి ఎత్తిపోతల పథకం ఉంది, మన కల్వకుర్తి కూడా శ్రీశైలం మీద ఆధారపడ్డది. సో అట్లా గోదావరి నీళ్ళను మనం అక్కడ వాడుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా శ్రీశైలం నుంచి రాయలసీమకు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రకంగా చేద్దామని ఆ రోజు కేసీఆర్ గారు ప్రతిపాదన పెట్టారు. 2 మీటింగ్లకు వాళ్ళు వచ్చారు. 3వ మీటింగ్ తర్వాత మేము నది ద్వారా నాగార్జున సాగర్కు, శ్రీశైలం రావడానికి మాకు ఇష్టం లేదు అని 2022 తర్వాత వాళ్ళు మేము ఆంధ్రప్రదేశ్ భూభాగంలో నుంచి, ఇప్పుడు ఎట్లయితే చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రతిపాదించాడో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇదే లింకును ప్రతిపాదించాడు. ఏమని? గోదావరి బనకచెర్ల లింకు మేము మా భూభాగంలో తీసుకుపోతాం, ఇట్లా తీసుకపోతే మళ్ళీ తెలంగాణ కంట్రోల్ ఉంటుంది, తెలంగాణ నీళ్ళు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి వాళ్ళు ఆ రోజు అంగీకరించలేదు. అంగీకరించకపోతే తెలంగాణ కూడా అదే రోజు మేము వ్యతిరేకించినాం. దానికి ఇది నేను స్వయంగా ఢిల్లీకి వెళ్ళి షెకావత్ గారు, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గారికి 2023లో నేను ఇచ్చిన లెటర్ ఇది. వీడియోస్ కూడా వచ్చినాయి, 10 టీవీలో ఆ రోజు కూడా వార్త వచ్చింది. నేను షెకావత్ గారిని కలిసి బయటకు వచ్చి మీడియాలో మాట్లాడిన ఈ లెటర్లో కేంద్ర ప్రభుత్వం, ఇగో షెకావత్ గారి సంతకం, నేను ఏ డేటు, ఆయన మినిస్టర్కి రికమెండ్ చేసినటువంటి కాపీ. నేను ఇచ్చిన దాని మీద షెకావత్ ఎండార్జ్ చేసి డిపార్ట్మెంట్కి పంపిండు. నేను ఏం రాశానో చివరి లైన్ ఒక్కటి చదివి వినిపిస్తాను. ఇట్ ఈస్ రిక్వెస్ట్ టు intervene and direct the state of Andhra Pradesh to stop from processing ahead with the above mentioned unauthorized expansion of LMC and RMC and the construction of unapproved projects Uttarandhra Sujal Srevanti, అదే విధంగా చింతల్పూడి LIS and Godavari Penna link and also the unapproved construction of the lift irrigation schemes. ఈ పనులు ఆపండి, వీటికి అనుమతి లేదు తెలంగాణదని. గోదావరి పెన్నా లింక్ ఆ రోజు ఉన్న పేరు, గోదావరి పెన్నా లింక్. ఇప్పుడు ఈయన బనకచెర్ల పెట్టి గోదావరి పెన్నా లింకును జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదిస్తుంటూ దాన్ని ఆపాలని నేను ఆ రోజు కేంద్ర షెకావత్ గారికి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు వెళ్ళి నేను ఇచ్చొచ్చిన లెటర్ నంబర్ 1.
కేసీఆర్ గారు రాసిన లెటర్ కూడా మీకు చూపిస్తాను. ఇది 2020లో తన లెటర్ ప్యాడ్ మీద కేసీఆర్ గారు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి షెకావత్కు రాసిన లేఖ. ఇందులో ఏమన్నారనేది నేను ఇది కూడా మీకు అందజేస్తా. పేజ్ నంబర్ ఇది దాదాపు 50 పేజీల ఉత్తరము. ఇందులో పేజ్ నంబర్ 45. ఓకే, పేజ్ నెంబర్ 45 పారాగ్రాఫ్ నంబర్ 13. వీలైతే ఇది మన వ్యూయర్స్ కూడా స్పష్టంగా కనబడితే ఇంకా మంచిది. సో ఇందులో చెప్పింది ఏంటంటే, ఇన్ దిస్ కాంటెస్ట్ ఇట్ ఈస్ వర్త్ నోటీస్ దట్ యాజ్ పర్ 53 years of Central Water Commission gauge records, at the last gauging station on Godavari River, Annexure 8, at least 3,000 TMC of water flows into the Bay of Bengal after the utilization of both the states of Telangana and Andhra Pradesh. The erstwhile state of Andhra Pradesh itself had allocated 65.13% of Godavari water to Telangana region. The 3,000 TMC of water flows into the sea annually can also be used on pro rata basis based on the total water requirement of irrigation, industry and drinking water. Telangana will use 1,950 TMC water per year in comparison to present allocation of 967.15 TMC. This additional water will be required for meeting the water requirements of more than 1 crore population of mega metro city of Hyderabad, which also has 30 to 40 lakh migrant workers. The needs of Hyderabad city are growing due to expansion of IT and pharma industries and the growth of its urban agglomerations. సో ఇది ఎప్పుడు రాశారు? 2020. అప్పుడు జగన్మోహన్ రెడ్డి కదా కొత్తగా ముఖ్యమంత్రి వచ్చింది కదా. అంటే వీఆర్ వెరీ క్లియర్. ఇది ఇంకో మాట కూడా, ఈ 3,000 ఏడికెళ్ళి వచ్చింది అని చెప్పిండ్రు. ప్రూఫ్ కూడా చూపిస్తాం. రేవంత్ రెడ్డి ఇందులో సెంట్రల్ వాటర్ కమిషన్ 3,000 TMCల నీళ్లు వాళ్ళ గేజ్ స్టేషన్, అంటే నీళ్లు ఎండిపోతుందని కేంద్ర ప్రభుత్వం గేజ్ స్టేషన్ పెట్టింది. దాని లెక్కల ప్రకారం 3,000 సముద్రంలో కలుస్తున్నాయి. అయితే ఈ 3,000లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మనకు 1,480 TMCలు కేటాయిస్తే అందులో 950 తెలంగాణకు కేటాయించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అంటే గోదావరి నదిలో ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ మధ్య నీటి పంపకం ఉన్నది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అదే ప్రోరాటా ప్రకారం, అంటే అదే విధానం ప్రకారం ఈ 3,000లో కూడా మాకు 1,950 రావాలి. అంటే అని మళ్ళీ అందులో ఇంకో మాట అన్నారు, ఆ 3,000లో ఈ 1,950 ప్లస్ ఇప్పటికే ఇచ్చిన 967, అంటే 2,917 TMCలు తెలంగాణకు రావాలి అని కేసీఆర్ గారు ఆ రోజు రాసిండ్రు. అంటే మాకు వాడుకున్న 967 కాక సముద్రంలో కలుస్తున్న 3,000లో కూడా మా లెక్క తేల్చాలి. ఎట్లా తేల్స్తారు? ఇది నదీ పరివాహక ప్రాంతం. గోదావరి నది తెలంగాణలో ఎక్కువ ప్రవహిస్తుంది, ఆంధ్రలో తక్కువ ప్రవహిస్తుంది. అదే పద్ధతుల్లో మాకు 1,950 TMCలు రావాలి అన్నాడు. మిగతా 1,050 ఉంది కదా, ఆ 1,050 రాయలసీమ తీసుకుపోండి, 1,050 రాయలసీమ తీసుకుపోండి. కానీ మొత్తం 3,000 తీసుకపో, నీ ఇష్టం ఉన్నట్టు తీసుకపో అనలే కేసీఆర్. 1,950 మై పక్కకు పెట్టు, ఇప్పటికే ఉన్న 967 ప్లస్ 1,950 అంటే 2,917 TMCలు గోదావరిలో మా లెక్క అని కేసీఆర్ తేల్చాడు. తేల్చడమే కాదు, అందులో ఇంకో మాట చెప్పిండు, మా హైదరాబాదు 1 కోటి జనాభా ఉంది, 20-30 లక్షల మంది వర్కర్స్ ఇతర రాష్ట్రాలలో మా దగ్గర పనిచేస్తుండ్రు, ఇండస్ట్రీ పెరుగుతుంది, ఐటీ పెరుగుతుంది, మాకు చాలా అవసరాలు ఉంటాయి బయట, మా లెక్క 2,917 అని ఈ రోజు కాదు 2020 4-5 ఏళ్ల కింద కేసీఆర్ రాసిన లేఖ ఇది. అంటే రాయలసీమకి ఏదో రాసిచ్చిండు అని అనలే. 3,000 సముద్రంలో కలుస్తున్నాయి, 1,950 మాది, 1,050 మీది రాయలసీమ తీసుకుపోండి అన్నాడు. మనది పక్కకు పెట్టి తీసుకుపో అన్నాడు తప్ప మనని ఇడిచిపెట్టి తీసుకుపోని కేసీఆర్ గారు చెప్పలే. ఇది దాస్తాడు రేవంత్ రెడ్డి, తీయడు బయటకు. ఇంత స్పష్టంగా చెప్పింది కదా. నేను కూడా ఆ రోజు రాసిన కదా, గోదావరి పెన్నా లింకును ఆపాలి అని కేంద్ర ప్రభుత్వానికి నేను స్వయంగా కేసీఆర్ ఆదేశిస్తే వెళ్ళి ఢిల్లీలో ఇచ్చిన లెటర్ కూడా నేను ఈరోజు చూపిస్తాను. దీని మీద షెకావత్ గారి సంతకం కూడా ఉంది. సో వీఆర్ వెరీ క్లియర్. ఇప్పుడు ఈ 3,000 TMCల అంశంపై కూడా, అంటే వరద కలిసిపోతున్నాయి 3,000 TMCలు అనేది కూడా కేసీఆరే కనుక్కున్నారు. ఆ 3,000 TMCల ఫిగర్ ఏపీకి అవకాశంగా ఇచ్చింది కూడా కేసీఆరే అనే రకంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఒకసారి చూద్దాం, దాని మీద కూడా రియాక్ట్ అయ్యండి. గోదావరికి సంబంధించిన 3,000 TMCల నదీ జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. ఈ సముద్రంలో కలుస్తున్న 3,000 TMC నీళ్లను కృష్ణా బేసిన్ మీద నిర్మించుకోవాల్సిన ప్రాజెక్టులకు 1,000 TMC అవసరం ఉంది.
గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్కి గోదావరి జలాలను తరలించడం ద్వారా ఈ ప్రాజెక్టులను నిర్మించుకొని ఆ సమస్యల్ని పరిష్కరించుకోవచ్చని 80,000 పుస్తకాలు చదివిన టిఆర్ఎస్ భాషలో వాళ్ళు చెప్తా ఉంటారు అపర భగీరథుడని రకరకాలుగా. వారు కనిపెట్టిన బ్రహ్మ పదార్థమే 3,000 టీఎంసీలు గోదావరి నదీ జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. ఆ రోజు పునాది రాయబడ్డది. గోదావరిలో 3,000 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి. ఆ 3,000 టీఎంసీలను గోదావరి పరివాహక ప్రాంతం నుంచి కృష్ణా పరివాహక ప్రాంతానికి తరలించడం ద్వారా రాయలసీమకు నీళ్ళు ఇవ్వాలనేది పునాది ఆ రోజు 2016-21 6వ నెలలో పడ్డది. ఇది మీటింగ్ మినిట్స్ రికార్డ్ అధికారికంగా. ఈ మీటింగ్ హరీష్ రావు గారికి తెలియదనడానికి వీల్లేదు. హరీష్ రావు గారు మంత్రిగా ఈ సమావేశంలో వారు కూడా పాల్గొన్నారు. కాబట్టి ఈ మీటింగ్ మినిట్స్ హరీష్ రావు గారికి నేను పంపిస్తాను. అంటే మీరు చెప్పింది ఇంతసేపు చెప్పింది ఇదే అంశం క్లారిటీగా చెప్పారు. అయితే నేనంటుంది ఏంటంటే అక్కడ 3,000 టీఎంసీలు పోతున్నాయి అని కేసీఆర్ గారు ఇచ్చిన ఆలోచనతోటే వాళ్ళకి ఇలా ప్రాజెక్టు కట్టుకోవాలని ఆలోచన వచ్చింది అనేది రేవంత్ రెడ్డి గారు చెప్తున్న మాట. సో ఇందులో 2 అంశాలు. ఈ 3,000 టీఎంసీలు అనే భ్రమ పదార్థం కేసీఆర్ కనిపెట్టిండు అని అంటే నిజంగా ఆ జ్ఞానము విజ్ఞానము కేసీఆర్కు ఉంది, అజ్ఞాని రేవంత్ రెడ్డి అని ఆయన మాటలతోనే అర్థమవుతుంది కదా. యూ డోంట్ హ్యావ్ బేసిక్ నాలెడ్జ్. నిజంగా 3,000 కలుస్తున్నాయా, ఇది ఎక్కడదని ఇంజనీర్లు అడిగితే చెప్తారు కదా. నీ ఇంజనీర్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని అడిగితే ఎక్కడి నుంచి అన్నారు కేసీఆర్ గారు అని ముందు ఒకసారి నువ్వు మాట్లాడు. ఇప్పుడు పేజ్ నెంబర్ 45లో కేసీఆర్ రాసిన లేఖలో నేను స్పష్టంగా రాశాను, ఇన్ దిస్ కాంటెస్ట్ ఇట్ ఈస్ వర్త్ నోటింగ్ దట్ యాజ్ పర్ 53 years of Central Water Commission gauge records, at the last gauging station on Godavari River, at least 3,000 TMC of water flowing into the Bay of Bengal. సెంట్రల్ వాటర్ కమిషన్ గేజ్ స్టేషన్ ప్రకారంగా 53 సంవత్సరాల లెక్క చూస్తే 3,000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని చెప్పారు. ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ది 53 సంవత్సరాల లెక్క. ఇది నాది కాదు, వెబ్సైట్లో సిడబ్ల్యూసి దాంట్లో ఎవరు కొట్టినా దొరుకుతుంది. ఇంట్లో ఏ ఇయర్ ఎన్నెన్ని నీళ్ళు కలిసినాయి అని 1966, 67లో 2,788 ఇట్లా చూసుకుంటూ పోతే ఇప్పుడు 1990, 91 6,400, తక్కువ పోయింది కూడా ఉంది. 2004-05 కరువు వచ్చినప్పుడు 1,787, 2010-11 4,000. ఏ రకంగా చూసుకున్నా లాస్ట్ గా యావరేజ్ 57 సంవత్సరాల యావరేజ్ ఇందులో ఉంది 3,102. బట్ అది కేసీఆర్ మూర్ఖుడు కదా, అజ్ఞానికి అట్లే మాట్లాడతాడు. ఇది నేను నాకైతే కాదు, ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ లెక్క. ఇందులో 57 సంవత్సరాలు ఏ సంవత్సరం ఎన్ని నీళ్లు సముద్రంలో కలిసినాయని వాళ్ళు గేజ్ స్టేషన్ ప్రకారంగా లెక్క తీసి 57 సంవత్సరాల యావరేజ్ 3,102 టీఎంసీలు ప్రతి సంవత్సరం సముద్రంలో కలుస్తుందని కేంద్ర జలవనరుల సంఘం ఇచ్చిన కాగితం ఇది. దీన్ని కేసీఆర్ చెప్పిండు. ఏమన్నాడు, ఈ 3,100లో 3,000లో 1950 మాకిచ్చి 1,050 నువ్వు రాయలసీమ తీసుకపో అన్నాడు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమంటుండు, నీ 1950 గురించి మాట్లాడతలేడు, నేను తీసుకపోతా కింద సముద్రంలో పోయేది అంటాడు. ఆ నీళ్ళలో నీకే కాదు ఆంధ్రప్రదేశ్కు, గోదావరి బేసిన్లో ఉన్న ప్రతి రాష్ట్రానికి హక్కు ఉంటుంది. మహారాష్ట్రకు ఉంటుంది, ఛత్తీస్గఢ్కు ఉంటుంది, ఒరిస్సాకు ఉంటుంది, తెలంగాణకు ఉంటుంది. గోదావరి బేసిన్లో ఉన్న ప్రతి రాష్ట్రానికి కూడా దీంట్లో హక్కు ఉంటుంది. కానీ ఇక్కడ హరీష్ గారు ఒక అనుమానం అందరికి వస్తుంది, మీరు ఇంత చెప్తుంటే ఉన్న 967-68 టీఎంసీలు ఆల్రెడీ అలొకేషన్ వాటర్లోనే మీరు ప్రాజెక్టులు కట్టింది 10 ఏళ్ళు మీరే అధికారంలో ఉన్నారు. సరే, అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్యాయం జరిగింది అనుకుందాం, వదిలేద్దాం. మీరు ఎడ్యుకేషన్ శాఖను మీరే చూశారు మంత్రిగా కూడా. మీరు 500-600 టీఎంసీల ప్రాజెక్టులు కూడా కట్టుకోలేకపోయారు, అనుమతులు తెచ్చుకోలేకపోయారని కదా విమర్శ. ఇది తప్పు. మళ్ళా నిన్న రేవంత్ రెడ్డికి ఒక ప్రజెంటేషన్ ఇచ్చిండు, ఒక డిడి గోదావరి వాటర్ వీడియో లైవ్ వచ్చింది. ఆయన మాట్లాడుతూ ఒక మాట చెప్పిండు, సార్ 968 మనకు అలొకేషన్ ఉంది, మొత్తం 968 టీఎంసీలకు ప్రాజెక్టులు రూపకల్పన చేసి కొన్ని పూర్తి చేశాము, కొన్ని ఆన్ గోయింగ్ లో ఉన్నాయి అని స్పష్టంగా ఇప్పుడు వాడుకుంటున్న వాటర్ ఎంత చెప్తూ ఇంకో మంచి మాట అన్నాడు ఆయన. 968లో 948 టీఎంసీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి నీటి కేటాయింపులు జరిగాయి. అవును, ఒక్క 20కే జరగలేదు. అది తమ్మిడిహట్టి వార్దా మధ్య ఇక్కడన్నా అక్కడనే అనేది దానికి కూడా సూత్రప్రాయంగా అంగీకరించింది. అవును, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసిందంటే ప్రతి చుక్కను గోదావరిలో మనకు అలొకేషన్ వాడుకోవడానికి 968లో 948కి ఢిల్లీ నుంచి మేము అనుమతులు తెచ్చాం. తేవడమే కాదు, కింద సమ్మక్క సాగర్ బ్యారేజ్ కట్టి అక్కడ నీటి వినియోగానికి ఆల్మోస్ట్ 80% పనిచేసాము.
ఆ పైన సీతమ్మ సాగర్కి కింద కట్టి అక్కడ 80% పూర్తి చేసాం. పైన దేవాదులకు వాడుకోవడానికి సమ్మక్క సాగర్ పని 100% పూర్తి చేసినాం. 300 రోజులు నీళ్లు తెచ్చుకునే ప్రయత్నం చేసినాం. మేడిగడ్డ కట్టినాం, అన్నారం కట్టినాం, సుందిళ్ళ కట్టినాం. ఆ పైన ఎల్లంపల్లి అసంపూర్తిగా ఉంటే R&R నిర్వాసితులకు డబ్బులు ఇచ్చి రాయపట్నం బ్రిడ్జ్ కట్టి ఎల్లంపల్లిని పూర్తి వినియోగంలోకి తీసుకొచ్చాం. అట్లనే నిర్మల్లో కూడా ఒక బ్యారేజీ అక్కడ కూడా ఒకటి కట్టాం. ఇట్లా గోదావరి నది మీద ఇన్ని, అంతకుముందు ఒకటే ఒక SRSP ఉండే, ఏది లేకుండే. బట్ మేము ఇన్ని బ్యారేజ్ నిర్మల్ దగ్గర సదర్మాట్ కట్టినాం. దేవాదుల అయింది కానీ కాలేదు. దేవాదులో బ్యారేజ్ స్థాపన అయింది అంతే. బ్యారేజ్ కట్టలే. కట్టకపోవడం వల్ల దేవాదులు ఏమైందంటే నది నిండుగా ప్రవహించినప్పుడు మాత్రమే మోటార్లకు నీళ్ళు అందు. 80 రోజులు మాత్రమే దేవాదుల మోటార్లు నడుచు. కానీ కేసీఆర్ గారు సమ్మక్క బ్యారేజ్ కట్టి అడ్డుకట్ట కట్టి మనం నీళ్లు నిలుపుకునడం వల్ల 300 రోజులు దేవాదులకు నీళ్లు తెచ్చుకునేటట్టు చేసినాం మేము. సో ఆనాడు ఒకే ఒక SRSP ఉంటే బీఆర్ఎస్ వచ్చిన 9.5 ఏళ్లలో సదర్మాటు, తర్వాత ఎల్లంపల్లి పూర్తి చేసి అన్నారం, సుందిళ్ళ, మేడిగడ్డ, సమ్మక్క సాగర్, సీతమ్మ సాగర్ ఇన్ని బ్యారేజీలు కట్టి 948 TMCల నీటి వినియోగానికి పునాదులు వేసింది. అందులో 60-70% పనులు పూర్తి చేసినాం. అంటే 70 ఏళ్లలో కాని పనిని 9.5 సంవత్సరాల్లో దాన్ని ప్రాజెక్టు రూపకల్పన చేయడం, అనుమతులు తేవడం, పనులు చేయడం. అందులో 2 సంవత్సరాలు కరోనా వచ్చి ఆర్థికంగా చితికిపోయినాం. అయినా 7.5 సంవత్సరాల్లో ఇంత పని, 7 దశాబ్దాల్లో జరగని పనిని 7 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ ఇంత బలమైన పునాది వేసింది. చేసినా కూడా మీరు గత ఏడాది కానీ మీరు ఇప్పటి వరకు టిల్ నౌ ఎంత వాడుకున్నారు గోదావరి నదిపై ఉన్న మిషన్ కాకతీయ ప్రోగ్రాం ద్వారా? ఇంతకుముందు అసలు చెరువుల నీళ్లు ఉండకపోవు. ఇలా మిషన్ కాకతీయ అద్భుతంగా చేసి చెరువుల పునర్వ్యవస్థీకరించి చెరువులన్నీ పునరుద్ధరించుకోవడం ఒకటి. పెద్ద ఎత్తున నదుల మీద చెక్ డ్యాములు కట్టినాం. గోదావరి బేసిన్లో ఉండేటువంటి వాగులు, వంకల మీద చెక్ డ్యాములు కట్టి కొంత, తర్వాత ఈ ప్రాజెక్టులు పూర్తి చేసి కొంత, దాదాపు 500 TMCల వరకు నీటి వాడకానికి తెలంగాణ వచ్చింది. ఇంకా కొద్ది ప్రయత్నం. ఇప్పుడు సీతమ్మ సాగర్ కొద్దిగా పూర్తి చేసుకుంటే దానికి 6 లక్షల ఎకరాలు పడుతుంది. మొన్న ఈ మధ్య వీళ్ళు ఇనాగరేషన్ చేసినారు. దానికి పనులు చేస్తే అక్కడ 6 లక్షల ఎకరాలు యాడ్ అవుతుంది. దేవాదుల్లో ఇంకో 2-3 లక్షల ఎకరాలు యాడ్ అవుతుంది. కాళేశ్వరంలో కూడా ఇంకా కొద్దిపాటి పని చేసుకొని, అంటే ఇప్పుడు కాళేశ్వరంలో మెయిన్ పని అంతా అయిపోయింది. పంట కాలువలు, పిల్ల కాలువలు తవ్వుకుంటే ఆయకట్టు వచ్చేస్తుంది. సో ఈ రకంగా పూర్తి యూటిలైజేషన్కు మనం పునాదులు వేసుకునే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని 3rd TMCని కేసీఆర్ ప్రారంభించారు. 3rd TMCని మనం తెచ్చిపెట్టుకుంటే రేపు మన షేర్, మన రైపేరియన్ రైట్ తెచ్చిపెట్టుకోవాలని 3rd TMCకి కూడా పునాదులు వేశాం. గోదావరి అలా పక్కన పెడితే ముఖ్యంగా కృష్ణా వాటర్పై కూడా మీ మీద తీవ్రమైన వ్యతిరేకత, ఒపీనియన్ ప్రభుత్వంలో ఉంది. అదేంటంటే ఉన్న హక్కును కూడా మీరు ఆంధ్రప్రదేశ్ కోసం త్యాగం చేసేశారు. 299 TMCలకే హక్కును వదిలేసి తెచ్చుకున్నారని రేవంత్ రెడ్డి గారే అన్నారు. ఒకసారి వినండి. అది 10 సంవత్సరాలు కృష్ణా బేసిన్ మీద మీరు ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయకపోవడం వల్ల నువ్వు సంతకాలు పెట్టి తెలంగాణను మోసం చేసినావు. 811 TMC నికర జలాలు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కేటాయింపులు జరిగితే నువ్వే 2015లో పోయి సంతకాలు పెట్టినావు. మా తెలంగాణకు 299 TMC చాలు, మీరు 512 TMCలు తీసుకెళ్ళమని. ఇది చాలా తీవ్రమైన విమర్శ మీ మీద ఉంది. 299 తెలంగాణ హక్కులను కాల రాశారు మీరు అనేది. అబద్ధాల్లో రేవంత్ రెడ్డికి డాక్టరేట్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఏమన్నాడు, నువ్వే సంతకం పెట్టినవని 3 సార్లు అన్నాడా? అవును. ఇది 2015 అగ్రిమెంట్ నేను చూపిస్తాను మీకు. అంటే పూర్తిగా రేవంత్ రెడ్డి ఏంటంటే ఎంతసేపు ఒక గోబల్స్ ప్రచారం చేస్తూ రాజకీయంగా లబ్ధి పొందడంలో ఆయన అలవాటు పడ్డాడు. ఏం జరిగింది అసలు ఏంటి, నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ డీటెయిల్. మంచి క్వశ్చన్, ఇది ప్రజలకు కూడా తెలవాల్సిన అవసరం. దిస్ ఇస్ ద అగ్రిమెంట్ ఆఫ్ 2015 పేజ్ 2. సంతకం నువ్వే పెట్టినావు అన్నాడు. సరే, అది ఎవరు పెడితే ఏముంది కానీ ప్రభుత్వంగా బాధ్యత తీసుకుంటాం. వీళ్ళు ఎవరు సంతకాలు ఉన్నాయి? అధికారులే ఉంటాయి. ఇక్కడ ఎస్కే జోషి, ఇక్కడ ఉంది ఆదిత్యనాథ్ దాస్, ఇక్కడ కేంద్ర ప్రభుత్వ సెక్రటరీ అమర్జిత్. ఆదిత్యనాథ్ దాస్ ఇప్పుడు వాళ్ళ సలహాదారుడు. సో ఇక్కడ సంతకాలు కేసీఆర్ఏ పెట్టిండి, సంతకం హరీష్ రావు పెట్టిండని, అంటే అబద్ధాలను అతికించడానికి, ప్రజల్ని నమ్మించడానికి అట్లా రేవంత్ రెడ్డి పిచ్చి మాటలు మాట్లాడుతుంటాడు. ఇక్కడ ఉందా ఎక్కడన్నా? సరే, సంతకంతో విషయం కాదు. సంతకం పెట్టినా ప్రభుత్వం అగ్రిమెంట్, ఆ ప్రభుత్వం అనాలి కదా. నువ్వే సంతకం పెట్టిన కేసీఆర్ అంటే అదొక అబద్ధమా కాదా? సరే, విషయానికి వస్తే ఇందులో అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది?
ఈ 299 అనేటువంటి లెక్క ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు 969 అని గోదావరి లెక్క వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది 969? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన జీవోల లెక్క 969. కనుక ఇప్పుడు ఆ రైట్ కొట్లాడి. అవును. అదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు కృష్ణా నదిలో మనకు 299 టీఎంసీలకు సంబంధించిన జీవోలు మాత్రమే ఉన్నాయి. అందువల్ల రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో 811లో మీకు 299 టీఎంసీల నీటి కేటాయింపుల ప్రాజెక్టుల రూపకల్పన జీవోలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి 511 ఉన్నాయి. రెండు రాష్ట్రాల మధ్య నదీ జలాలు పంపకానికి ట్రిబ్యునల్ ఉంది. ఆ ట్రిబ్యునల్ పంచేదాకా ఈ టెంపరీ లెక్కను మనం వాడుకోండి. పాత లెక్కను ఏదో ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిండ్రు. మీకు ఆయన ప్రాజెక్టే కట్టలేదు కదా తెలంగాణలో. కట్టిందే 299 ఉంది. ఎక్కువ తీసుకున్నా మీరు ఉపయోగించేది లేదు. ఇప్పుడు మీరు కట్టడం స్టార్ట్ చేసి తీసుకోవాలి కదా. అయినా ఈ లోపు ట్రిబ్యునల్ లెక్క తేలుస్తుంది. ఏ రాష్ట్రానికి ఎంత రావాలనేది ట్రిబ్యునల్ తెలుస్తుంది. అందువల్ల తాత్కాలికంగా దీన్ని వాడుకోవాలన్నారు. అంటే ఈ 299కి పాపం ఎవరిది? ఆనాటి కాంగ్రెస్ పాలకులది. ఆనాటి కాంగ్రెస్ పాలకులు తెలంగాణకు అన్యాయం చేయడం వల్ల, ఇక్కడ నీటి కేటాయింపులు చేయకపోవడం వల్ల కేవలం 299 జరిగింది. నేను అది చదివి వినిపిస్తాను మీకు ఒకసారి. The representative of Andhra Pradesh contested that share of Telangana is only 279 TMC and additional 20 TMC will be available to them for Bhima lift project only after the completion of modernization of Krishna Delta system. The representative of Telangana contended that revised allocation statement submitted by the erstwhile Andhra Pradesh before KWT2 has to be adhered to by both states అని స్పష్టంగా చెప్పారు. అట్లే the erstwhile state of Andhra Pradesh has been allocated 811 TMC for utilization for various projects as en bloc. However, as per the arrangements, various decisions taken by erstwhile state of Andhra Pradesh, revised allocation to both the states, both parts of the state came to be 512 to Andhra Pradesh, 299 to Telangana. ఇది ఎక్కడి నుంచి వచ్చింది లెక్క? ఎస్ట్వైల్ ఆంధ్రప్రదేశ్లో నీటి పంపకం 512 వాళ్ళకు 299 వచ్చిందని ఇదే లెక్కలో స్పష్టంగా ఉంది. రాస్తూ కిందికి వద్దాం. Thereafter project related issues were discussed and following working arrangements for the year 2015-16 only were agreed as a temporary measure. లాస్ట్ లైన్ యాజ్ ఎ టెంపరీ మెజర్. ఆ టెంపరీనే మీరు 10 ఏళ్ళు పర్మనెంట్ చేశారని కదా, అది చెప్తా. అట్లే లాస్ట్ పారాగ్రాఫ్, ద ఎంటైర్ అరేంజ్మెంట్స్ అగ్రీడ్ ఫర్ ద కరెంట్ ఇయర్ వుడ్ బి వితౌట్ ఎనీ ప్రిజుడిస్ టు ద స్టాండ్ ఆఫ్ బోత్ ద స్టేట్స్ బిఫోర్ ఎనీ ఫోరం. రేపు ట్రిబ్యునల్ ముందు నీటి కేటాయింపులకు రాష్ట్రాలు వాదన వినిపించేటప్పుడు ఈ తాత్కాలిక ఒప్పందం చెల్లదు ఉంది. ఈ తాత్కాలిక ఒప్పందం చెల్లదు. అయితే ఈ 299 పాపం కాంగ్రెస్ది. అదే కాంగ్రెస్ పార్టీ పట్టించుకోకపోవడం వల్ల, నిర్లక్ష్యం వల్ల ఆ రోజు ఇక్కడ కేటాయింపులు, ఆ రోజు ఎవరు? ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి కదా, ఇదే జానారెడ్డి కదా, ఈ ప్రాంతాన్ని రిప్రజెంట్ చేసిన ఇదే రేవంత్ రెడ్డి కదా. మీరు ఆ రోజు మాట్లాడి ఎక్కువ కేటాయింపులు చేసి ఉంటే ఎక్కువ వచ్చేది. సో ఇది టెంపరీ అరేంజ్మెంట్, తాత్కాలిక ఒప్పందము, ఫైనల్ అవార్డు వచ్చేదాకా అనేది అగ్రిమెంట్. సో మీరు అన్నారు 10 ఏళ్ళు కొనసాగించిండ్రు. 10 ఏళ్ళు మేము గుడ్డిగా కొనసాగించలే. 10 ఏళ్లలో మేము ఢిల్లీతో కొట్లాడిన ఉత్తరాలు ఇవి. ఇందులో ఒక 25 లెటర్లు, 25 మీటింగుల్లో ఈ 299 మాకు సరిపోవు, ట్రిబ్యునల్ అవార్డు వచ్చేదాకా సగం సగం అన్న వంచుండ్రి, ఫైనల్ అవార్డు ట్రిబ్యునల్ నుంచి లెక్క తేలేదాకా అట్లీస్ట్ ఉన్న 811లో చెరసగం ఇవ్వండి, ఎన్ని రోజులు 299 ఇస్తారు అని చెప్పి మేము 25 మీటింగులు, 25 ఉత్తరాల్లో కేంద్ర ప్రభుత్వం మీద మేము పోరాడుతూ వచ్చినటువంటి ఇవన్నీ డాక్యుమెంట్లు. ఏది ఇన్ లాస్ట్ 9 years. అయినా మీరు 299 కూడా ఎన్నడూ వాడలే. 299 దగ్గర వాడినాం. ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పాలి మీకు. మరి సరే, మేము 9.5 ఏళ్ళు 299 చాలవు, సగం సగం ఇవ్వాలి, 50-50 ఇవ్వాలని కొట్లాడుతూ వచ్చినాం. 50-50 దేనికి? తాత్కాలిక ఒప్పందం టిల్ ద ట్రిబ్యునల్ అవార్డు కమ్స్. అయితే ట్రిబ్యునల్ అవార్డు ఎందుకు ఆలస్యమైంది? ఇక్కడ కూడా ఒక పాయింట్ చెప్పాలి. కేసీఆర్ గారు 2015లో గవర్నమెంట్ వచ్చిన వెంటనే 2014లో మాకు సెక్షన్ 3 కింద ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య నీటి కేటాయింపులు చేయాలని ఉమాభారతి గారికి లెటర్ ఇచ్చారు. ఆమె చేయలే. దెన్ గడ్కరీ గారు వచ్చారు. ఆయన్నే ఢిల్లీకి వచ్చి గడ్కరీ గారిని కలిసి మాకు పంచండి అని అడిగినారు. ప్రధానమంత్రిని ఒక 5 సార్లు కలిసిండు, చెయ్యలే. సుప్రీంకోర్టుకు పోయినాం,
సుప్రీంకోర్టులో కేసు వచ్చినాక అప్పుడు షెకావత్ జలవనరుల శాఖ మంత్రుడు ఎందుకు కేసు పోయి నేను చేస్తా, మీరు ఆ కేసు విత్డ్రా చేసుకోండి చేసుకున్నారు. కేసు విత్డ్రా చేసుకొని షెకావత్ని కలిసినాం 4 సార్లు. షెకావత్ అప్పుడు ఈ నీళ్లు పంచండి అని ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చాడు. ఆ ట్రిబ్యునల్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో పోలవరం ద్వారా మళ్లిస్తున్న 45 టీఎంసీలు ప్లస్ ఈ 1005 811 బచావత్ అయితే బ్రిజేష్ ఆంధ్రప్రదేశ్కు 1005 ఇచ్చిండు. ఈ 1005లో ప్లస్ ఈ 45 కలిపి 2 రాష్ట్రాల మధ్య పంచండి అని టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ను కొట్లాడి కేసీఆర్ సాధించాడు. ఇప్పుడు వాదనలు జరుగుతున్నాయి. బహుశా ఒక 6 నెలలో 3 నెలలో ఎక్కువ ఏడాది లోపు ట్రిబ్యునల్ అవార్డు వచ్చేస్తుంది. సో ఇప్పుడు అది 9 ఏళ్ళు ఆయన కొట్లాడి కేసీఆర్ సాధించాడు. సరే మమ్మల్ని రకరకాలుగా రేవంత్ రెడ్డి ఆర్మ్ ట్విస్ట్ చేస్తుంటాడు, ఆయన టంగ్స్ ట్విస్ట్ చేస్తుంటాడు. ఏం చేస్తుంటాడు, వీళ్ళు సగమే అడిగారు 405, నేను 500 అడుగుతున్నా అంటాడు. కేసీఆర్ ట్రిబ్యునల్ ముందు పెట్టింది 763 టీఎంసీలు. తెలంగాణ లెక్క కృష్ణా నదిలో 763 మాకు రావాలి అని ఫైనల్ లెక్క కోసం ట్రిబ్యునల్ అవార్డు అంటే భగవద్గీత, దట్ ఈస్ ఫైనల్. అక్కడ అసలు కొట్లాడే కాడ 763 అడిగిండు. ఈ 299 ఏడుకెళ్ళి వచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మీరు ఇచ్చిన జీవోలల్లా. ఆ 299 చాలవు, మినిమం సగం ఇయ్యాలి. ఉన్న 811లో చెరసగం అన్న చేసుకుందామని ఒక 25 మీటింగ్లు 25 ఉత్తరాలు పోరాటాలు జరిగినాయి. సరే ఢిల్లీలో ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో ఉండే పలుకుబడి ఉండే మనకు కాలే. బట్ లీగల్గా సుప్రీంకోర్టు పోయిన ట్రిబ్యునల్ సాధించినాం. మరి వీళ్ళ గవర్నమెంట్ వచ్చింది మొన్న 2020. మరి వీళ్ళు ఏం చేసిండ్రు, లాస్ట్ 2024-25 వాటర్ ఇయర్లో రేవంత్ రెడ్డి, మరి నేను కూడా అనొచ్చు రేవంత్ రెడ్డి సంతకం పెట్టి ఒప్పుకొని వచ్చిందని రేవంత్ రెడ్డి లెక్క నేను కూడా మాట్లాడచ్చు. కాకపోతే ఈడ కూడా సంతకాలు ఆఫీసర్లే ఉంటాయి. నేను కూడా అనొచ్చు రేవంత్ రెడ్డి సంతకం పెట్టిండు, సగానికి ఒప్పుకున్నాడు, 299 ఒప్పుకున్నాడు. నేను కూడా చిల్లర అట్లా మాట్లాడలేను రేవంత్ రెడ్డి లెక్క. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2024-25లో అగ్రిమెంట్ చేసుకున్నది. దీన్ని కూడా ఒక్కసారి చదివి వినిపిస్తా, ఏమన్నారో విందాం ఒకసారి. డ్యూరింగ్ ద 19th బోర్డ్ మీటింగ్ హెల్డ్ ఆన్ 21st January 2025, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కదా, 21 January 2025, ద ప్రిన్సిపల్ సెక్రటరీ తెలంగాణ స్టేటెడ్ దట్ ద అడ్హక్ అరేంజ్మెంట్ ఫర్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ద రేషియో ఆఫ్ 50-50 ఈజ్ అగ్రియబుల్ టు దెమ్ ఫర్ ద ఇయర్ 24-25. And the engineering chief Andhra Pradesh requested that the water sharing ratio of 66-34 may be continued. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఏమన్నది, 50-50 చేసుకుందాం. మీరు ఎట్లా ఒప్పుకున్నారు 50-50 అని నిన్న మొన్న ఒరిండు రేవంత్ రెడ్డి. మరి నువ్వెందుకు ఒప్పుకున్నావు 50-50కి? ఇది వ్రాతపూర్వకంగా ఉన్నది కదా. 50-50 నువ్వు కూడా అడిగినావు కదా. మరి ఇది తాత్కాలిక ఒప్పందం. ఫైనల్ ట్రిబ్యునల్ అవార్డ్ 763. కానీ రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణకు నష్టం చేసే విధంగా అవగాహన రహిత్యంతో, తెలివి తక్కువతనంతో, మినిమం నాలెడ్జ్ లేక మా కృష్ణాలో 500 ఇస్తే చాలు నువ్వు ఎన్నన్నా కట్టుకో అంటుండు. 500, గోదావరిలో 1000. ఎంత తెలివి తక్కువడు. కృష్ణాలో మన లెక్క 763. ట్రిబ్యునల్ ముందు మన అడ్వకేట్లు అఫిడవిట్ వేసిండ్రు. అఫిడవిట్ వేయడం కాదు, రోజు పోయి ఆడ ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారు. 763 ఎందుకు రావాలని లెక్కలు చెప్పి బలమైన వాదనలు వినిపిస్తే ఈయన ముఖ్యమంత్రి 500 చాలంటే మన కేసు వీగిపోదా? అవును. మళ్ళీ ఇంకోటి ఏమంటాడు, ఆయన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంకో అబద్ధం ఆడిండు. ఏమని, వీళ్ళు 405 అడిగినరు అంటాడు. 405 దేనికి అడిగినాము? తాత్కాలిక ఒప్పందం 299 జాలయి సగం చేద్దాం ఉన్నది అన్నాం. మరి నువ్వు కూడా అడిగినావు కదా, నువ్వు ముఖ్యమంత్రి అయినాక కూడా 50-50 చేసుకుందామని నువ్వు కూడా 405 అడిగినావు కదా. అయితే 405 తాత్కాలికం, 763 ఫైనల్ అవార్డు, శాశ్వత హక్కు. ఆ శాశ్వత హక్కు 763 అడగకుండా తెలివి తక్కువ లెక్క 500 అడిగినావు. గోదావరిలో కేసీఆర్ ఎంత అడిగిండు? ప్రస్తుతం ఉన్న 968 ప్లస్ 1950 అంటే 2918 టీఎంసీలు గోదావరిలో మన హక్కు అని కేసీఆర్ అడిగితే ఈ అమాయక తెలివి తక్కువ రేవంత్ రెడ్డి 1000 చాలు అంటాడు. 2918 వచ్చే దగ్గర 1000 అడుగుతాడు, 763 వచ్చే కాడ 500 ఇస్తాడు. ఇక ఆంధ్రప్రదేశ్ నువ్వు ఎన్నైనా తీసుకుపోతాడు. ఈయనకు బేసిక్ నాలెడ్జ్ లేక ఇలా రాష్ట్రం ప్రమాదంలో పడే పరిస్థితి ఉంది. ఫైనల్గా ఇదే లెటర్లో, ఆఫ్టర్ డీటెయిల్డ్ డెలిబరేషన్స్ ద బోర్డ్ డిసైడెడ్ దట్ షేరింగ్ ఆఫ్ వాటర్ బిట్వీన్ బోత్ ద స్టేట్స్ మే బి ఫాలోడ్ 66-34 ఫర్ ద వాటర్ ఇయర్ 24-25. మరి నువ్వు కూడా అదే ఒప్పుకున్నావు. అవును, నువ్వు కూడా అదే 299కి ఎందుకు సంతకం పెట్టినావు రేవంత్ రెడ్డి? నువ్వెట్లా సంతకం పెట్టినావు రేవంత్ రెడ్డి? అంటే కంపల్షన్ ఏమైంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నీకు అంతే వాళ్ళు వచ్చి నువ్వు కూడా పెట్టినావు కదా.
మరి మా మీద బురద జల్లేటప్పుడు మిమ్మల్ని తిట్టరాదా మాకు? ట్రిబ్యునల్ వచ్చేదాకా తప్పదేమో ఇక. తప్పదు. ట్రిబ్యునల్ ఇప్పుడు ఫైనల్కి వచ్చింది, ఇప్పుడు 6 నెలల ట్రిబ్యునల్ వచ్చేస్తుంది. అది మేము కష్టపడి సాధించినాం. రైట్. ఈ రకంగా అబద్ధాలు గోబల్స్ వాళ్ళు ప్రచారం చేస్తారు. అయితే హరీష్ గారు ఓవరాల్గా ఈ తెలంగాణ విషయం పక్కన పెడితే, తెలంగాణలో జరుగుతున్న రాజకీయ యుద్ధం పక్కన పెడితే ఈ వాటర్ మీద, ఇది కేవలం రాజకీయ యుద్ధమే తెలంగాణలో జరుగుతుంది, ఇది రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ చేస్తుంది అనేది ఏపీ వాదనగా కనిపిస్తుంది. అసలు బనకచర్లు ఏంది, దానిలో వాస్తవాలు ఏంటి? మీరు ఇచ్చినట్టే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిమ్మల రామనాయుడు గారు కూడా ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు కూడా రియాక్ట్ అయ్యారు. వారు ఏమన్నారు, వాళ్ళు చెప్తుంది ఏంది బనకచర్ల పైన? అసలు తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణానికి తాను ఎప్పుడూ అడ్డుపడలేదు, అనవసరంగా రాజకీయ ప్రయోజనాల కోసమే బనకచర్లను అడ్డుకునే ప్రయత్నం తెలంగాణలో ఉన్న అధికార పార్టీ కాంగ్రెస్ కానీ ప్రతిపక్షం బీఆర్ఎస్ కానీ చేస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తుంది. చంద్రబాబు నాయుడు కూడా దీనిపై రియాక్ట్ అయ్యారు, ఏపీ ముఖ్యమంత్రి. ఆయన ఏమన్నారో ఒకసారి ముందు చూద్దాం. అసలు తెలంగాణ ప్రాజెక్టులపై చంద్రబాబు నాయుడు ఏమన్నారో ఒకసారి చూద్దాం. అంటే చట్టం కానీ న్యాయం కానీ అందరికీ సమానంగా ఉంటాయి. మనం కొట్లాడుకుంటూ వచ్చే లాభం నేను ఎందుకు కొట్లాడలేదు? తెలంగాణ పైన ఎప్పుడైనా గొడవ పడ్డానా? వై? నా తీరి ఒకటే, గొడవ పడితే ప్రజల్ని మభ్య పెడుతున్నాం మనం. రైట్. గొడవ పడుతూ తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ కానీ ఏపీ కానీ వాటెవర్ మభ్య పెడుతున్నాం, గొడవ పడొద్దు అనేది చంద్రబాబు నాయుడు గారి సూచన. తెలంగాణ ఈ సూచన వారికి కూడా వర్తిస్తుంది కదా. తను ఎప్పుడు పడలేదని చెప్తున్నాను కదా. చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటూ రాసిన ఒక 100 ఉత్తరాలు ఉన్నాయి. 100 ఉత్తరాలు. చివరికి ఇదే గోదావరి నది మీద కాళేశ్వరం ప్రాజెక్టు మనం కట్టుకున్నాం. ఒక దగ్గర నేను చూశాను టీవీలో, కాళేశ్వరం ప్రాజెక్ట్ నేను ఎప్పుడైనా అడ్డుకున్నానా అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. మీరే చెప్తున్నారు సముద్రంలోకి నీళ్లు కలుస్తున్నాయి, చాలా నీళ్లు ఉన్నాయని చెప్తున్నారు కదా, మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఎందుకు అడ్డుకున్నారు? నేను ఐ విల్ రీడ్ అవుట్. కాళేశ్వరం ప్రాజెక్టు పైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 13/6/2018 ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ సెక్రటరీ శశిభూషణ్ గారు కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖ. కాళేశ్వరం ప్రాజెక్ట్ టేకెన్ అప్ బై ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఇన్ వయలేషన్ ఆఫ్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అకార్డింగ్ క్లియరెన్స్ బై అడ్వైజరీ కమిటీ బై మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, అబ్జెక్షన్స్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఏం అబ్జెక్షన్స్ చెప్తూ చాలా చెప్పారు, బట్ నేను అంత డీటెయిల్స్కి పోను. సింపుల్గా ఒక్క లైన్లోనే మీకు ప్రజలకు మీకు అర్థమయ్యేటట్టు చెప్పే ప్రయత్నం చేస్తా. The state of Andhra Pradesh expresses its regret over the manner in which the process of clearing the said project was conducted in non-transparent manner that is prejudicial to the interest of the state of riparian state depend on the flows from the upper state of Telangana. In view of the above, it is requested that clearance of technical advisory committee for the Kaleshwaram project of Telangana may please be reviewed. In any case, the Kaleshwaram project requires to be approved by the Apex Council. Meanwhile, the state of Telangana be directed not to proceed with further execution of the Kaleshwaram project till provisions of AP Reorganization Act are complied with. కాళేశ్వరం ప్రాజెక్టుకు మీరు ఇచ్చిన అనుమతుల పట్ల మాకు బాధ కలుగుతుంది. ఏకపక్షంగా కేంద్ర ప్రభుత్వం కాళేశ్వరంకి అన్ని అనుమతులు ఇచ్చింది. ఆ అనుమతులను తిరిగి రివ్యూ చేయాలి, ఆ అనుమతులను నిలిపివేయండి. ఈలోపు కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ఆపివేయండి, ఆపివేసే విధంగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించండి అని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రాసిన లేఖ. ఇప్పుడేమంటున్నారు మళ్ళా, నేను ఎప్పుడన్నా కాళేశ్వరం అడ్డుకున్నానా, నేను ఎప్పుడన్నా తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకున్నానా అని ఆయన మాట్లాడుతున్నారు. ఈజ్ ఇట్ నాట్ ద ప్రూఫ్? నేను డిస్కషన్కి రెడీ. ఇది చూడండి, స్వయంగా చంద్రబాబు నాయుడు గారు లెటర్ ప్యాడ్ ఉమాభారతి గారికి ఆయన సంతకంతో, ఆయన హ్యాండ్ రైటింగ్తో రాసినటువంటి లేఖ ఇది. ఇందులో చాలా స్పష్టంగా ద స్టేట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ టేకన్ అప్ కన్స్ట్రక్షన్ ఆఫ్ టూ న్యూ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్, దిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఫ్రమ్ శ్రీశైలం. ద టెండర్ నోటీస్ వాజ్ ఇష్యూడ్ ఆన్ 16/1/2016 అని ఫైనల్గా ఏమంటాడు ఈ ప్రాజెక్ట్ను? ఐ రిక్వెస్ట్ the Honorable Minister of Apex Council to immediately intervene in this matter and advise the Central Water Commission KRMB to critically examine the issue and ensure the statutories are strictly complied with. I also request that the Government of Telangana may be directed to put on hold all works until the issue is resolved. పనులు ఆపండి,
అన్ని స్టాట్యుటరీ అనుమతులు తీసుకోవాలి అన్నాడు. మరి గోదావరి బంకచెర్లకు కూడా అన్ని స్టాట్యుటరీ అనుమతులు తీసుకోవాలి కదా. మేము పాలమూరు కడితే దీన్ని ఆపు అని రాశారు, స్టాట్యుటరీ అనుమతులు లేవన్నారు. వాట్ ఈస్ స్టాట్యుటరీ? అంటే ఏపీ వాదన కూడా అదే, తెలంగాణ ప్రాజెక్టులకు ఎలాంటి అనుమతులు లేకుండా శ్రీరామ్ సాగర్ కానీ, సీతారాం సాగర్, పాలమూరు రంగారెడ్డి, సమ్మక్క బ్యారేజ్, కాళేశ్వరం ముందు అంటే పనులు ప్రారంభించలేదా ఎలాంటి అనుమతులు లేకుండానే, తర్వాత కదా అనుమతులు తెచ్చుకున్నారు అనే వాదన. నో, దట్స్ రాంగ్. అపెక్స్ కౌన్సిల్ లో కూడా చర్చ లేకుండా దట్స్ రాంగ్. నేను చెప్తా. సో ఇట్లా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మీకైతే ప్రూవ్ అయింది క్లియర్ గా వాళ్ళు ఇచ్చిన దానికి ఆన్సర్ ఇస్తా బై సార్, తప్పకుండా ఇస్తా. కళ్యాణ్ గారు, మేము తెలంగాణ ప్రాజెక్టులు ఎప్పుడన్నా అడ్డుకున్నామా అన్నారు, మేమన్నా ఆపినామా అన్నారు. ఇది స్వయంగా చూపించిన అన్ని అనుమతులు వచ్చిన కాళేశ్వరంను కూడా ఆపాలి, అనుమతులు రద్దు చేయమని రాసిండ్రు. ఇగో ఇది మా భక్త రామదాసు లిఫ్ట్ ఇరిగేషన్ ఆపాలని రాసింది, ఇది మా తుమ్మిళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపాలని రాసింది, ఇది వేరియస్ ప్రాజెక్ట్స్ మేము కట్టుకుంటున్నది ఆపాలని రాసింది, కల్వకుర్తికి 25 నుంచి 40 టీఎంసీలకు పెంచితే ఆపాలని రాసింది. ఇట్లా ఇన్ని లెటర్లు రాసింది. మా అడుగడుగున తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకున్నారు. చివరికి సెక్షన్ 3 కేసీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్ళి ప్రధానమంత్రిని కలిసి ఆయన కాలుకు బలపం కట్టకుండా తిరిగి సెక్షన్ 3 తెస్తే, ఇది జగన్ ప్రభుత్వం పోయి సెక్షన్ 3 మీద సుప్రీంకోర్టులో కేసేసారు. సుప్రీంకోర్టులో కేసేసి ఈ 2 రాష్ట్రాల మధ్య నీళ్లు పంపకం ఆపాలి, ఎందుకంటే ఇట్లే ఇక 299, 512 దొబ్బాలని, ఇది ఆపాలని సుప్రీంకోర్టులో కేసే జగన్ వేస్తే ఇప్పుడు చంద్రబాబు కూడా ఆ కేసు మీద కొట్లాడుతుండ్రు. సో ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు అడ్డుపడుతూ వచ్చింది, దెన్ డెఫినెట్లీ వీ హ్యావ్ టు ఫైట్. మీరేం రాశారు లెటర్లో? స్టాట్యుటరీ అనుమతులు ఉండాలి. మరి నువ్వు మీ బనకచెర్లకు ఏ స్టాట్యుటరీ అనుమతి ఉందని ముందుకు పోతున్నావు? మరి నువ్వు మేము టెండర్ పిలవక ముందే నువ్వు లెటర్లు రాసినవి ఆ రోజు. ఇవాళ మేము కూడా రాస్తే తప్పెట్లయితుంది? అంటే మీరు చేసిందే మేము చేస్తే తప్ప అనేది ఎట్లా? మీరు కూడా అనుమతులు లేకుండా నిర్మించారు. అది రాంగు. ఎట్లా చెప్తున్నాను? ఇప్పుడు ప్రాణహిత చేవెళ్ళ కొనసాగింపే కాళేశ్వరం. కాళేశ్వరం వాజ్ నాట్ ఎ న్యూ ప్రాజెక్ట్. మన రాష్ట్ర విభజన చట్టంలో ఏముందంటే 2 రాష్ట్రాల మధ్య ఏదైనా కొత్త ప్రాజెక్టు కట్టాలంటే ఆ కేఆర్ఎంబి, జిఆర్ఎంబి అనుమతి ఉండాలి, సిడబ్ల్యూసి అనుమతి ఉండాలి, అపెక్స్ కౌన్సిల్ అనుమతి ఉండాలని నిబంధన ఉంది. మనకు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర గడ్కరీ గారు నీటిపారుదల మంత్రిగా ఉన్నప్పుడు మేము సెంట్రల్ వాటర్ కమిషన్ తమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేవన్నారు కనుక ఆ 7 లింకుల్లో ఒక్క లింక్ 1 మాత్రం తమ్మిడిహట్టి నుంచి కిందికి పోయినాము మేడిగడ్డ దగ్గర. అది కూడా మీరు చెప్తేనే పోయినాము. అందువల్ల ఇది కొత్త ప్రాజెక్ట్ కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన పాత ప్రాజెక్ట్ అని చెప్తే దాన్ని వాళ్ళు ఒప్పుకొని అనుమతులు ఇచ్చారు. సీతారామ సాగర్, సమ్మక్క బ్యారేజ్ కూడా పెట్టారు. అవి కూడా అనుమతులు. సమ్మక్క బ్యారేజ్ ఉంది, అందులో భాగంగానే అంటారు మీరు. దేవాదుల భాగమే కదా. దేవాదులకు మోటార్కు నీళ్లు అందుతలేవు కనుక మేము సమ్మక్క బ్యారేజ్ అడ్డం కట్టి నీళ్లు తీసుకున్న 300 రోజులు. సీతమ్మ సాగర్ ఆ రోజు 2 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఉండేది. ఒకటేమో పోలవరంలో రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ అని చెప్పి ఖమ్మం జిల్లాకు నీళ్లు ఇవ్వడానికి 2 ప్రాజెక్టులు రూపకల్పన చేశారు. ఒకటేమో పోలవరంలో మునిగిపోతుంది హెడ్ వర్క్స్, ఇంకోటేమో ఇంటర్స్టేట్ అవుతుంది. అందులో వైల్డ్ లైఫ్ ప్రాజెక్ట్ వచ్చింది. రాజీవ్, ఇందిరా సాగర్లను రీఇంజనీరింగ్ లో భాగంగా మేము సీతారామ చేసుకున్నాం. అవి కొత్తవి కావు. కానీ ఇవాళ మీరు ప్రతిపాదిస్తున్నది టోటల్లీ న్యూ ప్రాజెక్ట్ కనుక డెఫినెట్ గా దీనికి అన్ని స్టాట్యుటరీ అనుమతులు. ఇంకొక క్వశ్చన్ మీకు వస్తుంది, పాలమూరు రంగారెడ్డికి ఈ రోజుకి టీఏసీ అనుమతి ఉందా? టీఏసీ లేదు. కానీ పాలమూరులో మాకు హక్కు ఉన్నది. ఏం హక్కు ఉన్నది తెలుసా? బచావత్ ట్రిబ్యునల్ ఏం చెప్పిందంటే పోలవరం నుంచి 80 టీఎంసీల నీళ్లు గోదావరి నుంచి కృష్ణా బేసిన్ కు మళ్లించినప్పుడు నాగార్జున సాగర్ మీద 45 టీఎంసీలు, కర్ణాటక, మహారాష్ట్రకు 35 టీఎంసీల నీటి హక్కు ఉంటుందని చెప్పారు. దాని అనుగుణంగా కర్ణాటకకు అనుమతి వచ్చింది, మహారాష్ట్రకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నాగార్జున సాగర్ ఎగువ ఉండేదేంటి? మహబూబ్ నగర్ జిల్లా, మా నల్గొండ. సో నాగార్జున సాగర్ ఎగువన ఆ 45 టీఎంసీలు మా పాలమూరు ఎత్తిపోతల పథకానికి మేము కేటాయించుకుంటాము, అనుమతి ఇవ్వండి అని మేము ఢిల్లీకి రాశాము. అక్కడ ఆంధ్రప్రదేశ్ అడ్డం పడుతూ దాన్ని అనుమతి ఇవ్వకుండా ఇదే ఆంధ్రప్రదేశ్ పనులు జరుగుతున్నాయి కదా, ప్రాజెక్ట్ పనులు, అలానే మేము బనకచెర్ల అని చెప్తున్నారు. మీరు అడ్డుపడరా లేదా? ఇవాళ పాలమూరులో మేము నీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతున్నాం వ్యవసాయాలకు? కోర్టు నుంచి మేము ఏం తెచ్చుకున్నాము? డ్రింకింగ్ వాటర్ పనులు అయితే ముందు చేసుకుంటాము, ఫైనల్ అనుమతి వచ్చినాక వ్యవసాయ పనులకు పోతాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అడ్డు చెప్పడం వల్ల పాలమూరు ప్రాజెక్టుకు పని ఆగింది, వ్యవసాయానికి నీళ్ళు ఇవ్వలేకపోతున్నాం. మరి నువ్వు మా పనులు నువ్వు ఆపినప్పుడు డెఫినెట్గా మా హక్కును మేము కూడా అక్కడ ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా. ఇన్ఫ్యాక్ట్ వీ హ్యావ్ ఎ రైట్ హియర్. 45 టీఎంసీలు మాకు పోలవరం మళ్లింపులో ఇక్కడ మాకు వస్తాయి. మా హక్కున్న నువ్వు బలవంతంగా ఆపుతున్నావు, మా నోటి బుక్కని ఎత్తగొడుతున్నావు. వలస జిల్లా చంద్రబాబు గారు దత్తత తీసుకున్న మహబూబ్నగర్ జిల్లా కదా, మరి వదిలిపెట్టచ్చు కదా, మా హక్కు కదా. ఆయన మాత్రం అక్కడ వదలడట.
మా మహబూబ్ నగర్ నోరు కొడతా అంటాడు. కానీ మరి నువ్వు మాత్రం తీసుకుపోతా అంటే మరి మా హక్కు లేదా? ఆ 3000 టీఎంసీలు నీ ఒక్కడి కావు కదా. అంటే ఆ 3000లో తెలంగాణ 1950 కూడా ఉన్నాయి. మా 1950 లెక్క తేలినాక మాకు సంతకం పెట్టు. నువ్వు 3000లో 1950 మీరు తీసుకోండి, 1050 మాత్రమే నేను వాడుకుంటాను స్పష్టత. అవును నరేష్ గారు, ఇప్పుడు 1950 తెలంగాణ అయ్యి 1050 ఏపీ అయినప్పుడు వాళ్ళు కట్టుకుంటున్న ప్రాజెక్టు కేవలం రోజుకు 2 టీఎంసీలు ఎత్తిపోయడం, 200 టీఎంసీలతో బనకచర్ల ప్రతిపాదన. బనకచర్లపై కూడా చంద్రబాబు ఏమన్నారు ఒకసారి వినండి మీరు. పై నుండి వాటర్ వాడుకుంటే నష్టమా, కింద నుండి వాటర్ వాడుకుంటే నష్టమా అండి? ఇది సముద్రంలో పోయే నీళ్ళు వేస్ట్ అయ్యి సముద్రంలో పోతుంది. మీరు ఎక్కడ వాడుకుంటున్నారు? పైన నుంచి మీరు ఆ నీళ్లు వాడకపోతే ఎక్కడికి వస్తుంది? వీడికి వస్తుంది. ఎవరన్నా రేజ్ చేస్తే ఆ పాయింట్ రేజ్ చేస్తారు. నేను ఎప్పుడు రేజ్ చేయను. తెలంగాణ కానీ ఆంధ్ర కానీ తెలుగు కమ్యూనిటీ ఎందుకు మనం ఇష్యూస్ చేసుకుంటున్నాం? చెప్పడం మాట బాగుంది, నేను ఎప్పుడు రేస్ చేయలేదు. పైన వాడుకుంటే కిందికి కష్టంగా నేను ఎప్పుడైనా ఆపినా అన్నాడు. ఇప్పుడు ఎన్ని చూపించిన లెటర్లు ఎన్ని ఆపిండో చూపించిన కదా నీకు నేను. పైన కట్టిన కాళేశ్వరంనే ఆపితివి నువ్వు. అవును. సో చెప్పడం నీతులు వేరున్నాయి, చేతలు వేరున్నాయి. యూ హ్యావ్ సీన్ ఇట్ వెరీ క్లియర్లీ. నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఒక క్వశ్చన్ వేసింది. అంటే చంద్రబాబు గారు అన్న దాంట్లో నాకు అర్థమైంది ఒక పాయింట్ ఉంది. పైన ప్రాజెక్టులు కట్టడం వల్ల కిందికి వాటర్ రావు, అప్పుడు మనకు నష్టమైంది. దాన్ని ఆపడంలో తప్పులేదు పైన కట్టినప్పుడు. ఈ కింద కట్టుకుంటుంటే పోయే వాటర్ని అంటే 1000 టీఎంసీలు మీరు చెప్పిన ప్రకారం హక్కు ఉంది, అందులో 200 టీఎంసీలే కదా ఇది. కళ్యాణ్, నేను చెప్తా తప్పకుండా. ఇది కొంచెం టెక్నికల్ మ్యాటర్ వాస్తవానికి. బట్ నేను నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన కనుక నాకు కొద్దిగా అనుభవం. మీకు తెలంగాణలో ఉన్న ఇరిగేషన్ ఎక్స్పర్ట్ లో నాలెడ్జ్ లో మీరు మినిస్టర్గా పనిచేయడం వల్ల నేర్చుకున్నాను. సో ఒక ఇష్యూ ఉంటుంది, రైపేరియన్ రైట్స్. అవును. అప్పుడు కృష్ణా నదిలో కూడా ఇదే జరిగింది. ఇప్పుడు ఏదైనా నదిలో జనరల్గా నీటి పంపకం ఈ దేశంలో జరిగే పద్ధతి ఏంటంటే నదీ పరివాహక ప్రాంతం ఆధారంగా, అవసరాల ఆధారంగా ట్రిబ్యునల్స్ నీళ్ల పంపకాన్ని చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏం చేసిందంటే గోదావరి మీద కూడా ట్రిబ్యునల్ వేయాలని కంప్లైంట్ పెట్టింది. మనం కృష్ణ మీద మనం పెట్టి కొట్లాడి ఎట్లయితే కృష్ణ మీద మనం తెచ్చుకున్నామో, బికాస్ కృష్ణలో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది కనుక మన ట్రిబ్యునల్ ఆపారు. తెచ్చుకున్న ట్రిబ్యునల్ మీద కూడా సుప్రీంకోర్టు. గోదావరిలో మనం కొద్దిగా అడ్వాంటేజ్ పొజిషన్లో ఉన్నాం. అందువల్ల ఇప్పుడు గోదావరి మీద వాళ్ళు ట్రిబ్యునల్ వేయాలని కంప్లైంట్ ఇచ్చారు. సో ఒక ట్రిబ్యునల్ వేసినప్పుడు ట్రిబ్యునల్ ఏం చేస్తుంది? ఇప్పటికే కట్టినటువంటి ప్రాజెక్టులు, ఇప్పటికీ వాడుతున్నటువంటి నీరు, తర్వాత పరివాహక ప్రాంతము, అవసరాలు, వాటన్నిటిని గుర్తించి ఆ వాదనలు విని నీటి పంపకం చేస్తారు. సో దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? ట్రిబ్యునల్ రాబోతుంది కదా, ట్రిబ్యునల్ వచ్చేలేపు గోదావరి బంకచెర్ల గట్టి ఇగో చూసినరా దీని మీద 80,000 కోట్లు మేము ఖర్చు పెట్టినాము, దీనికి మేము ఆల్రెడీ నీళ్లు వాడుకుంటున్నాం కనుక, ఖర్చు పెట్టినాం కనుక దీనికి నికర జలాలు కేటాయించండి అని చెప్పి రేపు ట్రిబ్యునల్ ముందు వాదించి హక్కును పొందేటువంటి దూరదృష్టితో వాళ్ళు చేస్తున్నటువంటి పని. సో రేపు ఏమవుతుంది? రేపు రైపేరియన్ రైట్స్ కింద రేపు నీటి హక్కులు పొందేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు సముద్రంలో కలుస్తున్నాయి, రేపు పైన మనం మొత్తం 968 వాడుకున్నప్పుడు రేపు పైన మహారాష్ట్ర ఇంకా వాడుకోనేటివి ఉన్నాయి, వాళ్ళు మొత్తం వాడితే, అటు ఛత్తీస్గఢ్ మొత్తం వాడితే రేపు నీళ్లు రావు, రేపు క్రైసిస్ వస్తుంది. కృష్ణాలో కూడా మనము 50 ఏళ్ళు ఎంజాయ్ చేసినాం. నాగార్జున సాగర్, శ్రీశైలం ఎప్పుడు ఫుల్, 2 పంటలు సూపర్ పడినాయి. ఇప్పుడు ఏమైంది? వాళ్ళు ఆల్మట్టి కట్టిరు. ఇప్పుడు ఇంకా ఆల్మట్టి ఎత్తి పెంచితే చుక్కకు కృష్ణాలు ఇబ్బంది అవుతుంది. ఈవెన్ మనం ఇంత వరద పోతున్నా బాబ్లీని కూడా అడ్డుకునే ప్రయత్నం చేశాం. చుక్కకు ఇబ్బంది అవుతుంది. బాబ్లీ అంటేనే 2 టీఎంసీ, 2 టీఎంసీలను చంద్రబాబు నాయుడు పోయి మహారాష్ట్రలో ధర్నాలు చేసింది. మరి 200 కడుతుంటే ఎట్లా? బాబ్లీ కంటే 100 రెట్లు పెద్దది బంకచెర్ల. 2 టీఎంసీలకే చంద్రబాబు నాయుడు అంత రాద్ధాంతం చేస్తే మరి 200 టీఎంసీలకు ఇవాళ తెలంగాణ ఎంత చేయాలి? సో ఇట్స్ అవర్ ఇష్యూ ఈస్ తప్పకుండా తెలంగాణ హక్కులు కాపాడాలి. ఇంకోటి వరద జలాలు, నికర జలాలు అనేవి లేవు. గోదావరి అవార్డులు ఏముందంటే ఆల్ వాటర్ బిలాంగ్స్ టు ద స్టేట్ ఆఫ్ అని ఆయా రాష్ట్రాలకు ఇచ్చుకుంటూ పోయినరు. సో ఇప్పుడు ఈ నీళ్లలో రేపు రైట్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి వాళ్ళు ముందుకు పోతా ఉన్నారు. అందువల్ల ఏ నీళ్ళైనా సరే తప్పకుండా నీటి కేటాయింపులు ఉండాలి, ప్రొసీజర్ ఫాలో కావాలి, మన హక్కేందో కూడా తేలాలి. ఇప్పుడు కేసీఆర్ ఆ రోజు 2020లో చాలా దూరదృష్టితో ఆ 3000లో కూడా మా 1950 ఉంది అని ఆనాడే చెప్పిండు. ఈజ్ ట్రైయింగ్ టు ఎస్టాబ్లిష్ రైట్. అంటే చంద్రబాబు గారు కూడా ఒక మంచి సూచన చేస్తున్నారు. 1950 కాదు, 900 ఆల్రెడీ 968, 1950 అన్నిటికి కూడా మీరు తెలంగాణలో ప్రాజెక్టులు కట్టుకోండి, నాకు అభ్యంతరం లేదంటున్నారు. ఒకసారి ఫైనల్గా విందామని. పోరాటం అవసరం లేదు, వాళ్ళు కట్టే ప్రాజెక్టులు అన్ని కట్టి నీళ్ళు ఇచ్చుకుంటే చాలు. వాళ్ళు ఎందుకు పోరాటాలు? దేనికోసం పోరాటం? మీరు కట్టండి ప్రాజెక్టులు, కట్టి నీళ్ళు తీసుకోండి. ఎవరు తిన్నారు?
గోదావరి నీళ్లు ఉన్నాయి, మీరు వాడుకోండి, ఇక్కడ వాడుకుంటారు. కృష్ణాలో ట్రిబ్యునల్ ఉంది, ఆ మాట నేను చెప్పాను. రేపు పోతాం, ఢిల్లీలో కూర్చుంటాం, మాట్లాడుకుంటాం. వాళ్ళు నేను అబ్జెక్ట్ చేస్తే కదా నువ్వు కట్టుకోవద్దని. రైట్ మీరు అన్నట్టు 900 అన్ని కట్టుకోండి వాడుకోండి అంటున్నారు కదా. ముందు కేసులు విత్డ్రా చేయి. మరి ఎందుకు వేసినావు కేసులన్నీ? ఎందుకు రాసినావు లెటర్లని? గోదావరి మీ ప్రాజెక్టుల మీద కూడా మా ప్రాజెక్టుల మీద కంప్లైంట్లు ఇచ్చినావు కదా. ఇంతకాలం ఇచ్చిన కంప్లైంట్లన్నీ నేను విత్డ్రా చేసుకుంటున్న బేషరతుగా, నాకేం కంప్లైంట్లు లేవు అని లెటర్ రాయండి. రాయవు కదా. అక్కడేమో కంప్లైంట్లు పెడతావు, ఇక్కడేమో కట్టుకుంటారు. ఇప్పుడు అంటే చంద్రబాబు గారు మీరు అడిగిన ప్రకారం లేఖ రాస్తే ఒప్పుకుంటారా బనకచెర్ల? లెక్క తేలాలి కదా. ఇప్పుడు నేను నీళ్లు రేవంత్ రెడ్డి ఒప్పుకుంటాడు, హరీష్ రావు ఉండదు. నీళ్లకు దెర్ ఇస్ ఎ ప్రిన్సిపల్, లేదు కదా. మరి ట్రిబ్యునల్ లేకపోతే సెంట్రల్ వాటర్ కమిషన్ ఉంది కదా, కేంద్ర జలవనరుల సంఘం ఉంది కదా. ఓ లెక్క తేలాలి కదా, ఓ ప్రిన్సిపల్ ఉండాలి కదా. నీ ఇష్టం నా ఇష్టం కాదు కదా. మనం శాశ్వతం కాదు, రాష్ట్రం శాశ్వతం, ఇక్కడ ప్రజలు శాశ్వతం, రేపటి అవసరాలు శాశ్వతం. దాని ప్రాతిపదికన పంపకాలు జరగాలి ఒకటి. రెండోది, నీళ్లు కూడా మేము ఆ రోజు కేసీఆర్ గారు జగన్కి చెప్తే ఆయన కూడా వినలేదు. చంద్రబాబు నాయుడు కూడా తన భూభాగంలో నుంచి తెలంగాణకు లాభం జరగకుండా తీసుకుపోయే ప్రయత్నం చేస్తుండు. నువ్వు నది మార్గంగా తీసుకురా. రిటైర్డ్ ఇంజనీర్లు మన ప్రపోజల్ పెట్టారు. ఏమంటున్నారు వాళ్ళు? మీరు భూసేకరణ లేకుండా, ప్రజలకు ఇబ్బంది కాకుండా నది ద్వారా రివర్స్ పంపింగ్లో నాగార్జున సాగర్, శ్రీశైలం తెచ్చి శ్రీశైలం నుంచి నువ్వు బనకచెర్ల నుంచి తీసుకుపో అంటున్నారు. నాగార్జున సాగర్ కు శ్రీశైలంకి వస్తే మనకేమైతుంది? మన పాలమూరుకు, మన కల్వకుర్తికి, మన దిండి ఎత్తిపోతలకు, మన నాగార్జున సాగర్ మీరు అటు వాడుకోండి, మేము ఇటు వాడుకుంటాం. ఇద్దరికి లాభం అయ్యేటట్టు వాడదాం గోదావరి నీళ్లు. నువ్వు ఒక్కనికే వచ్చేటట్టు ఇటు రానే రాకుండా మొత్తం అటుకెళ్ళి వెనకకెళ్ళి కొట్టుకపోతా అంటే మరి తెలంగాణకు నష్టం కాదా? హరీష్ గారు, రేపు తెలంగాణ క్యాబినెట్ కూడా ఇదే అంశంపై మీరైతే ఏది లేవనెత్తారో బనకచెర్ల ఇప్పుడు క్యాబినెట్ కూడా భేటీ కావాల్సి వచ్చింది. భేటీ అవుతుంది. చంద్రబాబుతో చర్చలకు కూడా రెడీ అని ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. రేపు క్యాబినెట్లో ఏ అంశాలు చర్చించే అవకాశం మీకు కనిపిస్తుంది? లేదంటే చంద్రబాబుతో భేటీతో, అంటే ఇంతకుముందు కూడా చంద్రబాబు కేసీఆర్, జగన్ కేసీఆర్ కూడా చాలాసార్లు భేటీలు అయ్యారు. ఆ భేటీలతో సొల్యూషన్ వస్తుందా? దీనికి ఏమైనా కేంద్రం జోక్యం అవసరమా? సరే, మనం భేటీ అయినా ఏదైనా చట్టపరంగా కేంద్రం నుంచి అనుమతులు రావాల్సిందే. సో మీరు చర్చలు ఎందుకు జరుపుతారని నేను అనను, కానీ రాష్ట్ర ప్రయోజనాలకు ఎక్కడ భంగం వాటిల్లదు. రేవంత్ రెడ్డి మరి ఆయన ఆల్రెడీ మరి చంద్రబాబుతో ఇంటర్నల్ అండర్స్టాండింగ్తో అన్నాడా, అమాయకంగా అన్నాడా, తొందరపాట్లో అన్నాడా, ఐ డోంట్ నో. 500 కృష్ణలు ఇస్తే చాలు, 1000 గోదావరిలు ఇస్తే చాలు, నీ ఇష్టం ఉన్నన్ని కట్టుకో అనే మాటలు మాట్లాడితే రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరుగుతుంది. సో ఏదైనా ఇంజనీర్స్తో మాట్లాడి, ఎక్స్పర్ట్స్తో మాట్లాడి, లీగల్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడి మన రాష్ట్ర హక్కులు కాపాడుకుంటూ ముందుకు పోతే మాకు అభ్యంతరం లేదు. లైక్ ఇప్పుడు రిటైర్డ్ ఇంజనీర్లు చెప్తున్నారు, సాగర్ శ్రీశైలం ద్వారా కృష్ణా నది మార్గం ద్వారా నీళ్లు తెస్తే మన రాష్ట్ర ప్రయోజనాలు కూడా ఉంటాయి. అట్లా వీళ్ళు ఆలోచించి ప్రతిపాదనలు పెట్టాలి తప్ప ఏకపక్షంగా పెడితే బీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ పార్టీ, రాష్ట్రాన్ని సాధించిన పార్టీ. ఎక్కడైనా నష్టం జరిగితే మాత్రం మేము తప్పకుండా రెసిస్ట్ చేస్తాం, ప్రత్యక్ష పోరాటాలకు పోతాం, అవసరమైతే లీగల్ పోరాటానికి పోతాం. రైట్, మొత్తానికి బనకచెర్ల ప్రాజెక్టు మాత్రం వివాదంలో పడిపోయింది. దీనికి రేపు క్యాబినెట్ భేటీలో ఏమైనా దీనికి సంబంధించిన క్లారిటీ వస్తుందా? చంద్రబాబు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కూడా చర్చలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. రేవంత్ రెడ్డి ఆల్రెడీ దీనికి సంబంధించిన క్లారిటీ ఇచ్చారు. ఆ చర్చల ప్రతిపాదన ఏ అంశం ఉండబోతుంది అంటే ఓన్లీ బనకచెర్ల ప్రాజెక్ట్ అంశమే ఉంటుందా, లేకుంటే గోదావరిలో నీటి కేటాయింపులు, కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు, ఈ అన్ని అంశాలు మళ్ళీ నీటి కేటాయింపులకు 2 రాష్ట్రాలకు సంబంధించిన ఒక క్లారిటీ ఏమైనా వస్తుందా? చంద్రబాబు రేవంత్ చర్చలతో దీనికి ఏమైనా పరిష్కారం లభిస్తుందా? ఎందుకంటే గతంలో కూడా కేసీఆర్ జగన్ భేటీలు చాలాసార్లు అయ్యాయి. కేసీఆర్ చంద్రబాబు కూడా భేటీ అయ్యారు నీటి కేటాయింపులకు సంబంధించి. ప్రధానంగా అప్పుడు 10th షెడ్యూల్లో కూడా కొన్ని అంశాలు ఉండేవి రాష్ట్ర విభజన సందర్భంగా వచ్చినవి. దాంతోపాటు నీటి కేటాయింపులు ప్రధాన ఇష్యూగా ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి చంద్రబాబుల భేటీ తర్వాత దీనికి సంబంధించి ఏమైనా క్లారిటీ వస్తుందా, లేదంటే మళ్ళీ బీఆర్ఎస్ ఇప్పుడే హరీష్ రావు గారు చెప్తున్నట్లు ఈ విషయంలో ఏమైనా తేడా వస్తే మళ్ళీ బీఆర్ఎస్ తెలంగాణ హక్కుల కోసం అంటూ పోరాటాలకు దిగుతుందా? వేచి చూద్దాం. ఇది హరీష్ రావుతో ఈ వారం వీకెండ్ ఇంటర్వ్యూ.